హలో ఎవ్రీవన్, ఈరోజు నేను వెజిటబుల్ ఫ్రైడ్ రైస్ చేస్తున్నాను. ప్యాన్లో లిటిల్ బిట్ ఆయిల్ బటర్ వేసుకుని తర్వాత స్పైసెస్ అన్నీ యాడ్ చేసుకుని లిటిల్ బిట్ ఫ్రై చేసుకోవాలి. తర్వాత ఆనియన్ కూడా వేసుకుని అది కూడా ఫ్రై చేసుకుని జింజర్ గార్లిక్ పేస్ట్ చేసుకోవాలి. తర్వాత మన దగ్గర ఉన్న వెజిటబుల్స్ అవైలబుల్గా ఉన్న వెజిటబుల్స్ అన్నీ యాడ్ చేసుకుని లిడ్ పెట్టుకుని సాల్ట్ పసుపు వేసుకుని లిడ్ పెట్టుకుని కొంచెం సేపు మగ్గనివ్వాలి. అవి కొంచెం సాటేజ్ అయిపోయిన తర్వాత సోయా చంక్స్ కూడా హాట్ వాటర్, చూడండి సోయా చంక్స్ వేసాను. అవి హాట్ వాటర్లో సాల్ట్ వేసుకుని కొంచెం సేపు సోక్ చేసుకుని అవి కూడా దీంట్లో యాడ్ చేసుకోవాలన్నమాట. ప్యారలల్గా రైస్ కూడా కుక్ చేసుకున్నా నేను, అది కూడా చూపిస్తాను మీకు. ఇదిగో ప్యారలల్గా కుక్కర్లో లైట్గా 1 గ్లాస్కి 1.5 గ్లాస్ వాటర్ యాడ్ చేసుకుని స్పైసెస్ కూడా వేసుకుని కొంచెం ఆయిల్ వేసుకుని ఒక 4 విజిల్స్ రానిచ్చుకోవాలి. ఓకే, ఇది అయిపోయిన తర్వాత ఆ వెజిటబుల్స్లో యాడ్ చేసుకుంటాను. నేను ఫ్రైడ్ రైస్ అంటే సోయా సాస్ అవి యాడ్ చేయను, మా కిడ్స్కి నచ్చదని. సో నేను జస్ట్ నార్మల్ గరం మసాలా కొంచెం అండ్ రెడ్ చిల్లీ పౌడర్ వేస్తాను అన్నమాట. అంతే, అది యాడ్ చేసేసుకుని ఆ వెజిటబుల్స్ మంచిగా ఫ్రై అయిపోయిన తర్వాత రైస్ యాడ్ చేసేసుకుని ఈ రెండు యాడ్ చేసుకుంటే సాల్ట్ ఎంత కావాలో అంత వేసుకుంటే సూపర్గా ఉంటుంది ఇంకా. ఓకే, ఫైనల్ ఎలా వచ్చిందో చూపిస్తాను మీకు. ఓకే, చూడండి మంచిగా రైస్ కూడా కుక్ అయిపోయింది. రైస్ చూడండి చాలా పొడవుగా చాలా పొడిగా వచ్చింది. సో ఈ రైస్ని కూడా దాంట్లో యాడ్ చేసేసుకుని మనం గరం మసాలా అండ్ రెడ్ చిల్లీ ఫ్లేక్స్ కూడా యాడ్ చేసేసుకుంటే అయిపోతుంది. చూడండి ఎంత కలర్ఫుల్గా ఉందో, అంతా అయిపోయాక రైస్ యాడ్ చేశాక చూడండి ఎంత కలర్ఫుల్గా ఉందో. సో అంతే, అయిపోయింది ఫ్రైడ్ రైస్. థ్యాంక్ యూ, బాయ్, హ్యావ్ ఏ గ్రేట్ వీకెండ్. Have a great weekend.